ఆదివారం రోజున జరిగిన కల్వకుర్తిలో బీసీ మహాసభలో మరి బీసీల చైతన్యం గురించి తీర్మానం మల్లన్న గారు రావడం జరిగింది. బీసీలను చైతన్యం పరిచే విధంగా అందరూ ఒకటి కావాలని మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంలో మరి కొందరు కాంగ్రెస్ వ్యక్తులు ఆ పార్టీల బీసీలు కాబట్టి కొందరు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మరి తీర్మాన మల్లన్న గారిని విమర్శించడం జరిగింది. ఆ విమర్శలను మేము తిప్పుకొడతా ఉన్నాం. బీ సంఘాలకు వెళ్ళి కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్కే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఒకటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి కాంగ్రెస్కు వారు అందించిన సేవలు వినలేనివి. మరి వారు చేసిన సేవల వలన ఆయన గెలిపించారు. ఆయన గెలిచినప్పటికీ ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు ఆయనను విమర్శించే స్థాయి కాంగ్రెస్లో మీకు లేదని ఈ సందర్భంగా మేము అంటా ఉన్నాం. ఒకటే చెప్తున్నాం, ఇంకోసారి బీసీలో 60% ఉన్నారు, 42% కామారెడ్డి విషయంలో డిక్లరేషన్ చేసిరు. అదే విషయం పైన మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. మరి మీరు చెప్పిన మాటలే మేము అడుగుతున్నాం తప్ప కొత్తగా ఏమి అడుగుతలేం కదా. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఫలాలనే అడుగుతున్నాం. ఆ రకంగా అడుగుతున్నాం. కొత్తగా మేము కోరుతలేం కోరుతలేం. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే డిక్లరేషన్ కావాలి అని కామారెడ్డి మీ అంతా మీరు ఏదైతే అనౌన్స్మెంట్ చేసిరో మేము దాన్ని అడుగుతున్నాం, దాన్ని ఉధృతం చేస్తున్నాం. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే మాట్లాడినారు. ఎవరైనా నిరసన చేసుకునే హక్కు ఉంటుంది, ప్రశ్నించే హక్కు ఉంటుంది, నిరసనల ద్వారా ప్రశ్నించవచ్చు రాజకీయంగా ప్రభుత్వాన్ని అని అన్నారు. ఆ రకంగానే అడుగుతున్నాను తప్ప ఏదో మీ పట్ల వ్యక్తిగత విషయాలు మాకు ఇలాంటివి లేవు. మీరు రెడ్డి ఆధిపత్యాన్ని మేము ఎప్పుడైనా ఏ రకంగా సమానత్వంగా చూస్తాం. కానీ మేమే పోయినంత కాలం అధికారంలో ఉండాలి, సామాజిక న్యాయం లేకుండా ఉండాలనే అలాంటి మేము వ్యతిరేకం తప్ప రెడ్డిలకు వ్యతిరేకం కాదు. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై బీసీ, జై జై జై.